నమస్తే శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పండుగ వాతావరణంలో ఆత్మీయ సమావేశాలు. గూడూరులోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలతో పాటు సిఎస్ఎం పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్. మైనింగ్ వద్దంటూ నిరసన. చిలకూరు మండలంలో నెలమల్లి నెట్టపల్లి గ్రామ సమీపంలో తెల్లరాయి మైనింగ్ నిలిపివేయాలంటూ అధికారులు కోరుతూ నిరసన వ్యక్తం చేసిన కూటమి నాయకులు, స్థానికులు. అవగాహన పెంచుకోండి. గూడూరులోని కోర్టులో జరిగిన మధ్యవర్తిత్వంపై అవగాహన సదస్సులో పాల్గొని సూచనలు ఇచ్చిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం. చంద్రబాబు, లోకేష్ ఆలోచనలతో సమావేశం నిర్వహించడం అభినందనీయం. చిల్లకూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం పండుగ వాతావరణంలో జరుగుతోందని, తద్వారా విద్యార్థులు ఎలా చదువుతున్నారో తల్లిదండ్రులు తెలుసుకోవచ్చని ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరులోని సిఎస్ఎం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన ఆత్మీయ సమావేశాల్లో వారు పాల్గొన్నారు. పట్టణంలోని చిలకూరు శేషమ్మ పురపాలక సంఘం ఉన్నత పాఠశాలతో పాటు జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ సమావేశాలకు ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల ఆవరణలో ఉన్న సరస్వతి విగ్రహాలకు ఆయన పూలమాలలు వేశారు. అక్కడ మొక్కలు నాటారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనతో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందన్నారు. ఈ సమావేశం ద్వారా తమ పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకోవడం, ఉపాధ్యాయులతో పరిచయం ఏర్పడుతుందన్నారు. అలాగే పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రులు సూచనలు చేయవచ్చని తెలిపారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఇది చాలా మంచి సమావేశం. ఎందువల్లంటే మన పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఆ పిల్లలు స్కూల్లో ఎలా చదువుతున్నారు, ఏం చేస్తున్నారు తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీద ఉంది. అట్లాగే మన బిడ్డ చదువుతున్నటువంటి ఆ యొక్క తరగతిలో ఉన్నటువంటి టీచర్స్తో మీరు కూడా మా బిడ్డ ఎలా చదువుతున్నారు, ఇంకా ఏమన్నా చదివించాలా అనేటువంటి సలహాలు, సంప్రదింపులు కూడా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దాకా కూడా అది సాధ్యం కాదా మనకి. కానీ ఈరోజు మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు ఎక్కడ కూడా ఈ భారతదేశంలో ఇటువంటి సమావేశాలు ఏ రాష్ట్రంలో కూడా పెట్టడం దాఖలాలు లేవు. మొట్టమొదటిగా మన ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందువల్ల నిజంగా మీ బిడ్డలందరికీ కూడా ఇటువంటి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ఒకటి ఇస్తారు. దీంట్లో ఈ బిడ్డకు సంబంధించినటువంటి పేరు, ఈ బిడ్డ ఆధార్ కార్డు, అలాగే ఈ బిడ్డకి రేషన్ కార్డు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈ బిడ్డకు దీంట్లో నమోదు చేయబడతాయి. అలాగే ఈ అమ్మాయి ఎన్ని రోజులు స్కూల్కి వచ్చినా కూడా దీంట్లో ఖచ్చితంగా నమోదు చేయబడుతుందమ్మా. అట్లాగే ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయనేది కూడా పూర్తిగా దీంట్లో ఇస్తారమ్మా. ఇంకా ఇది చూస్తే చాలు ఆ బిడ్డ ఏ విధంగా చదువుతుందో మీకు కూడా అర్థమైపోతుంది. ఈ బిడ్డ అన్నింటిలో కూడా ఏ1గా వచ్చింది. ఈ బిడ్డకి మనస్ఫూర్తిగా ఒక సొసైటీలో పిల్లలు బాగుండాలంటే, పిల్లలు బాగుపడి ఈ సొసైటీకి ఉపయోగపడాలంటే, అంటే ఈ దేశానికి ఉపయోగపడాలంటే తల్లిదండ్రులే ప్రధాన బాధ్యత. మీరు కానీ పట్టించుకుంటేనే మీ పిల్లలు మంచోళ్ళుగా ఎదుగుతారో, మీ కుటుంబానికి ఉపయోగపడతారో, సొసైటీకి ఉపయోగపడతారో, దేశానికి ఉపయోగపడతారు. మీరు కానీ మీ పిల్లల పట్ల పట్టినట్టుగా ఉంటే వదిలేస్తే తర్వాత మీ కుటుంబానికి సమస్యగా తయారవుతారో, సొసైటీకి సమస్యగా తయారవుతారో, దేశానికి సమస్యగా తయారవుతారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మీ పిల్లల పెంపకంలో కానీ, మీ పిల్లల యొక్క ప్రవర్తనలో కానీ, వాళ్ళ యొక్క అలవాట్లో కానీ ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి.
ఉండాలి. ఇన్వాల్వ్మెంట్ ఏమి, వాడు ఏం చేస్తున్నారు, వాడి బిహేవియర్ ఏంటి, వాడు ఎవరితో మాట్లాడితే ప్రతి ఒక్కరు కంపల్సరీగా తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన పని కదా, పిల్లల్ని ఎలా పెంచాలనేది. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మేత పోరంబోకు భూమిలో మైనింగ్ నిర్వహణకు గత వైకాపా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, దీంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని కూటమి నాయకులు పేర్కొన్నారు. చిలకూరు మండలంలోని నెలబల్లి రెట్టపల్లి గ్రామ సమీపంలో ఉన్న మైనింగ్ యార్డు వద్ద నాయకులు, గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. చిలకూరు మండలంలోని నెలబల్లి రెట్టపల్లి గ్రామ సమీపంలో ఉన్న తెల్లరాయి మైనింగ్ నిర్వహణ నిలుపుదల చేయాలంటూ కూటమి నాయకులు, గ్రామస్తులు యార్డు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామ సమీపంలోని మేత పోరంబోకు భూమిలో గత వైకాపా ప్రభుత్వంలో అక్రమ మైనింగ్ నిర్వహణకు అనుమతులు ఇచ్చారన్నారు. ఈ భూమిలో మినుము సాగు చేసుకుంటున్న రైతులకు జీవనం లేకపోవడంతో పాటు పశువులకు మేత లేకుండా పోయిందని తెలిపారు. అధికారులు పరిశీలించి మైనింగ్ ఆపాలని వారు డిమాండ్ చేశారు. సో ఇక్కడ రెట్టపల్లి చిలకూరు మండలం ద్వారా రైతులందరూ వచ్చారు. ఈ గ్రామస్తులందరూ ఇక్కడ డిమాండ్ ఏంటంటే ఈ మైనింగ్ని, అక్రమ మైనింగ్ని ఆపాలని రైతులు, సో గ్రామస్తులందరూ మాకు చెప్పడం జరిగింది. దీని ద్వారా అందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ ఆపమని డిమాండ్ చేస్తున్నాము. సో దీనికి స్పందించి రెవెన్యూ డిపార్ట్మెంటు, మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని సో పలుమార్లు కలిసి మేము అర్జీలు ఇచ్చాము. సో ఎన్డీఏ తరఫున ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ నాయకులకు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఆపి సో వాళ్ళకి ఎవరెవరు చేసుకుంటున్నారో ఆ ల్యాండ్కి సంబంధించిన వాళ్ళకి ఇప్పించేటట్టు చేయాలని మా ఎమ్మెల్యే గారిని, తెలుగుదేశం ఎమ్మెల్యే గారిని కోరడం జరుగుతుంది. సో ఇప్పుడైనా కళ్ళు మూసుకొని ఉండే గవర్నమెంట్ రెవెన్యూ అధికారులు అయితే, మైనింగ్ అధికారులు అయితే, చిల్లకూరు మండలం నెలబల్లి రెట్టపల్లి గ్రామంలో ఈ యొక్క సర్వే నంబరు 252లో ఇది 10 ఎకరాల 33 సెంట్లు ప్రభుత్వ అనాధీన భూమి. ఇది ఈ యొక్క ప్రభుత్వ అనాధీన భూమిలో దీన్ని దాదాపుగా కూడా ఒక 60-70 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామానికి చెందినటువంటి దళితులు సాగు చేసుకుంటూ దాదాపు అప్పుడు 7వ విడత భూ పంపిణీలో కూడా అందరికి కూడా పట్టాలు ఇవ్వడానికి ఇవన్నీ కూడా ఎంజాయ్మెంట్ చేయడం జరిగింది. ఎంజాయ్మెంట్ చేసినటువంటి ల్యాండ్ని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు బయట ఉండేటువంటి వ్యక్తులతో చేతులు కలిపి లక్ష్మీ గణపతి ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఒక మాజీ సర్పంచ్ కొడుకు దీన్ని పూర్తిగా కూడా దళితుల యొక్క నోరు కొట్టి వారికి జీవనోపాధి లేకుండా చేయాలని చెప్పని దాదాపు ఒక 10-15 సంవత్సరాల పాటు పంతం బట్టి మరీ దీనికి మైనింగ్ పర్మిషన్ తీసుకురావడం జరిగింది. దాదాపు కూడా 20 సంవత్సరాల పాటు ఈ యొక్క మైన్ని పర్మిషన్ తెచ్చారు. దీంట్లో ఏంటంటే వాళ్ళు క్వార్జు, పల్స్పారు, మైకా కోసం తెచ్చారు. ఈ నల్ల ముందు బ్లాస్టింగ్ వల్ల ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఈ కూలీలు కానీ రైతులు కానీ వ్యవసాయం చేసుకునే పరిస్థితులు లేరు. మన గ్రామంలో కూడా అక్రమంగా ఈ చుట్టుపక్కల పొలాలన్నీ కూడా అసైన్మెంట్, ఈ రైతుల పొలాలన్నీ కూడా మా కబ్జాలో ఉంది, మా ల్యాండ్లో ఉందని చెప్పి కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళు మైనింగ్ గనీబులు అందరూ కూడా దాన్ని ఆక్రమించుకొని సాగు చేయడం జరిగింది. దీనంతా కూడా మేమందరం కూడా ఈ కార్యక్రమంలో ఆబాక రమణారెడ్డి, అన్నంగి కిరణ్ కుమార్ రెడ్డి, వేణురెడ్డి, పారితెల భైరప్ప, తంబయ్య, వీరస్వామి, పెంచిలయ్య, రాగమ్మ, వనమ్మ, రాజేశ్వరి, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు గూడూరులోని కోర్టులో 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై అవగాహన సదస్సు జరిగింది. అవగాహన సదస్సులో న్యాయమూర్తి లోకనాథం, కొండలరావు, అరవ పార్తయ్య, సుమన్, వెంకట సుబ్బయ్య, వంశీ, వెంకటేశ్వరు, కోర్టు సిబ్బంది, నయోమి తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణానికి తలమానికంగా సిద్ధార్థ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిలవాలని తాను ఆశిస్తున్నట్లు ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు 2వ పట్టణ పరిధిలో నరసింగరావుపేట ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిద్ధార్థ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేట ప్రాంతంలో పారిశ్రామికవేత్త తలమంచి సిద్ధారెడ్డి కుమారుడు డాక్టర్ వినోద్ కుమార్ రెడ్డి, దువ్వూరు లక్ష్మీ సుధలచే నూతనంగా ఏర్పాటు చేసిన సిద్ధార్థ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ ప్రారంభించారు. ఆసుపత్రిలో ఉన్న వస్తువులు పరిశీలించారు. అందుబాటులో ఉండే వైద్య సౌకర్యాలను ఆయన డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పారిశ్రామికవేత్త సిద్ధారెడ్డి పార్టీలకు అతీతంగా తనకు వ్యక్తిగతంగా అండగా ఉన్నారన్నారు. అలాంటి కుటుంబం నుండి సిద్ధార్థ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి
గూడూరులో ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. గూడూరు పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు మంచి వైద్య సేవలు అందించి కీర్తి గడించాలని కోరుకుంటున్నామని ఆయన వివరించారు. ఇంకా నేను మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి నేను ఎప్పుడు ఎక్కడ పోటీ చేసినా పార్టీతో సంబంధం లేకుండా నాకు పూర్తిగా అన్ని విషయాల్లో సహకారం అందించినటువంటి మా సిద్ధారెడ్డి గారి యొక్క రుణం నేను ఎప్పుడు కూడా తీసుకోలేను. ఇప్పుడు కూడా ఆయన్ని పెద్ద ఆయన అని ఎవరి దగ్గర అదే సంబోధిస్తాను. ఆయన మంచితనమే ఈరోజు ఇంతమంది ప్రముఖులు ఇక్కడికి వచ్చారు. అందరూ డాక్టర్లు, గూడూరు కావచ్చు మంచి డాక్టర్లు, సిఆర్రెడ్డి గారి దంపతులు, మజిలీ రమణ బాబు గారి దంపతులు, అలాగే మన డాక్టర్ గారు పటేల్ డాక్టర్ గారి యొక్క దంపతులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి కొత్త డాక్టర్ గారికి డాక్టర్ అమ్మ గారికి ఆశీర్వాదాలు ఇచ్చి భవిష్యత్తులో ఇది గూడూరు ప్రజలకి ఒక మంచి హాస్పిటల్గా, ఇప్పుడు నాకు తెలిసి ఇంత పెద్ద హాస్పిటల్ గూడూరులో ఎక్కడ లేదు అనుకుంటున్నాను. ఇన్ని సౌకర్యాలు, డయాలసిస్ సెంటర్ కూడా ఇక్కడ పెట్టడం, అట్లాగే ఇంత పెద్ద హాస్పిటల్, మంచి వాతావరణం, రోడ్డు పక్కనే ఇంత పెద్ద హాస్పిటల్ ఉండడం నిజంగా గూడూరు ప్రజల అదృష్టం. మా గూడూరుకి ఈ ఒక మంచి హాస్పిటల్గా మేము చెప్పుకుంటాం. మీ గూడూరులో ఏదైనా మరికొందరు మాట్లాడారు. జనార్దన్ రెడ్డి గారు, యజమాని చంద్రవాడ హరిబాబు గారు అందరూ మా ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినందుకు కృతజ్ఞతలు. జనార్దన్ రెడ్డి సార్కి, రోహిణి మేడంకి, అందరి డాక్టర్లకి నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ హాస్పిటల్ని సక్సెస్ఫుల్గా రన్ చేసేదానికి మీ సహకారాలన్నీ ఉండాలని, మళ్ళీ గూడూరు ప్రజలకి అన్ని సదుపాయాలతో. ఈ కార్యక్రమంలో చదలవాడ హరిబాబు, ఎలసిరి గోపాల్ రెడ్డి, రమణబాబు, డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి, మైథిలి, మహేంద్రారెడ్డి, తనుజ తదితరులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనతో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరుపుకోవడం చాలా మంచి విషయమని ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. చిలకూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. చిలకూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులకు ముగ్గులు, ఆటల పోటీలు నిర్వహించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థులకు ప్రోగ్రెస్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ ప్రభుత్వం అందించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులందరూ బాగా చదువుకోవాలన్నారు. నేను ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళినప్పుడు విద్యాశాఖ మంత్రి గారి ఛాంబర్లో కూర్చోన్నాను. వేరే మన నియోజకవర్గం సంబంధించిన సమస్యల మీద ఆయనకి వినతి పత్రం ఇస్తామని వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ గురించి విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి గారు చెప్తూ ఉంటే విన్నాను. విన్నప్పుడు నేను ఏదో నార్మల్గా పెడతారేమో, చిన్న మీటింగ్ ఉంటుందేమో అనుకున్నాను. కానీ రాష్ట్రం మొత్తం చెప్పినట్టు నాకు తెలిసి ఇంచుమించు ఒక 14 రోజులే ఉంటుంది ఈ డెసిషన్ తీసుకొని. ఈరోజు ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం నిర్వహిస్తూ ఈరోజు పాఠశాలలో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొస్తున్న ముఖ్యమంత్రి గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈరోజు మన గూడూరు నియోజకవర్గానికి సంబంధించి ఒక 5 పాఠశాలని నాకు జిల్లా ఉన్నతాధికారులు పంపించడం జరిగింది. మీరు సార్ దీంట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, ఈ 5 పాఠశాలలో మేము కార్యక్రమం ఏర్పాటు చేస్తాము, మీరు ఎక్కడైనా పాల్గొనవచ్చు అని చెప్పేసి నాకు కోట, వాకాడు, అలాగే మెట్టు, గూడూరు టౌన్లో ఒక 2 స్కూల్స్ ఇచ్చారు. సో 5 స్కూళ్ళు మాత్రం నాకు పంపించారు. అందులో మన స్కూల్ లేదు. అయితే నేను మళ్ళీ డిఓ గారికి వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. నేను ఈ 5 స్కూళ్ళకి పోనండి, నేను గతంలో ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమానికి వచ్చాను, అలాగే ఆడుదాం ఆంధ్రాకి వచ్చాను. నేను ఆ స్కూలు సరిగ్గా చూడలేదు, మళ్ళీ నేను చూడాలా. ఎందుకంటే మన నియోజకవర్గంలో, ఈ గూడూరు నియోజకవర్గంలో ఉన్న మంచి స్కూళ్ళల్లో. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జాన్పేట, నాయకులు దిలీప్ కుమార్ రెడ్డి, వాకటి ప్రభాకర్, పేరెంట్స్ అసోసియేషన్ చైర్మన్ కవిత, వెంకటరమణ, ఎంపీడీఓ గోపి, గృహ నిర్మాణ శాఖ అధికారి భాష,
సిబ్బంది సులోచన, చంద్ర, సీను, కోదండరాం, కమల్ కుమారి తదితరులు పాల్గొన్నారు. గూడూరు గ్రామీణ పరిధిలోని శారదానగర్ ఏర్పాటైన ఎల్ఏపి పాఠశాలకు అరుదైన అవార్డు దక్కింది. ఈ అవార్డును విద్యా శిక్షణ వనరులు టేక్ ఎక్స్పో చైర్మన్ కేవి బ్రహ్మం తదితరుల చేతుల మీదుగా పాఠశాల కరస్పాండెంట్ బొస్సారెడ్డి శ్రీకాంత్ రెడ్డి అందుకున్నారు. గూడూరు గ్రామీణ పరిధిలోని శారదానగర్ ఏర్పాటైన లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ పాఠశాలకు 5వ ఎడిషన్ ఈటీ టెక్ ఎక్సెల్ ట్రైల్ బ్లజర్ ఎక్సలెన్స్ అవార్డు 2024-25 గాను ఉత్తమ గ్రీన్ బిల్డింగ్ స్కూల్ స్లిమ్ ఇంప్లిమెంటేషన్ ఉత్తమమైన సందర్భంగా అవార్డు లభించింది. ఈ అవార్డును పాఠశాల కరస్పాండెంట్ బొస్సారెడ్డి శ్రీకాంత్ రెడ్డి, విద్యా శిక్షణ వనరులు టేక్ ఎక్స్పో చైర్మన్ కేవి బ్రహ్మం తదితరుల చేతుల మీదుగా హైదరాబాద్ అందుకున్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలకు అరుదైన అవార్డు లభించడం ఎంతో సంతోషదాయకమన్నారు. తమ పాఠశాలలో క్రమశిక్షణతో కూడిన విద్య నేర్పించడంతో పాటు పాఠశాల పరిశుభ్రత కూడా ఎంతో ముఖ్యంగా భావిస్తామన్నారు. అంతేకాకుండా తమ ఉపాధ్యాయులు విద్యార్థులకు ఎల్లవేళ అందుబాటులో ఉంటూ ఉన్నత చదువును అందించడం వల్లే విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. పాఠశాలకు అవార్డు రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ఆయన వివరించారు. గూడూరు పట్టణం క్రీడలకు కేంద్రంగా మారుతోందని ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆశంకర్ ఇంజనీరింగ్ కళాశాలలో శంకర మరియు ఆశంకర టీముల మధ్య నిర్వహిస్తున్న క్రికెట్ లీగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. పరిస్థితుల్లో ఉన్నారు నాన్న. మన అమ్మ నాన్న ఎంతో కష్టపడి మిమ్మల్ని మంచి చదువులకి డబ్బులు కట్టి చదివిస్తున్నారు. ఇక్కడ ఫ్రీగా ఎవరు చదవట్లే, కొంత తప్ప. కాబట్టి మనం డ్రగ్స్కి అలవాటు పడితే మన అమ్మ నాన్న పరిస్థితి, మన కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు గవర్నమెంట్ కూడా దాని ప్రత్యేకమైనటువంటి ఒక బృందాన్ని వేసి ఎక్కడ కూడా ఇలాంటి డ్రగ్స్ పట్టుబడకుండా ఒక మంచి ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. కానీ గూడూరులో గతంలో ఇది విచ్చలవిడిగా దొరికేది గూడూరులో. కానీ ఈ 5 నెలల్లో మా పోలీస్ అధికారులు కట్టుదిట్టడం వల్ల చాలా వరకు తగ్గింది. ఎక్కడ మా వాళ్ళు ఉపయోగించిన వాళ్ళు ఎక్కడ పడితే దాడి చేసి తీసుకెళ్ళిపోతున్నారు. గతంలో ఆ పరిస్థితి లేదు. ఈరోజు గూడూరులో చాలా వరకు, అంటే పూర్తిగా చెప్పలేదు కానీ చాలా వరకు 100%లో ఒక 60% కంట్రోల్ చేశారు మా అధికారులు. అలాగే ఆ 40% కూడా కంట్రోల్ చేస్తే మా బిడ్డల జీవితాలు బాగుపడతాయని చెప్పి పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. కాబట్టి ఖచ్చితంగా చేస్తారని చెప్పి నమ్మకం మాకుందని చెప్పి తెలియజేస్తున్నా. సంతోషం. పాఠశాలలో ఉండే విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారో వంటి విషయాలు తెలుసుకునేందుకు ఈ సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రత్యేకాధికారి వసుమిత్ తెలిపారు. సైదాపురంలోని ఎంఎస్ కాలనీలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. సైదాపురంలోని ఎంఎస్ కాలనీలో శనివారం తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. విద్యార్థుల తల్లులకు రంగవల్లుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థుల చదువుల గురించి మాట్లాడుకున్నారు. అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. పాఠశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్లు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రత్యేకాధికారి వసుమతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ సమావేశం ఏర్పాటు చేసిందన్నారు. ఈ సమావేశం ద్వారా విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారో తెలుసుకోవచ్చని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి కూడా సూచనలు ఇవ్వచ్చని ఆమె వివరించారు. పాఠశాలలో చదువుతున్న తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు టీచర్స్తో ఈ మెగా మీటింగ్ సమావేశము దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో ప్రథమంగా రాష్ట్రం మొత్తం ఒకే రోజు ఈ సమావేశాన్ని మనం నిర్వహించుకుంటున్నాము. ఈ సమావేశం నిర్వహించుకున్న దానికి మన స్కూలు అభివృద్ధి మరియు పిల్లల యొక్క వికాసానికి, సమస్యల పరిష్కారానికి ఇదొక వేదికగా చేసుకోగలిగాము. అదే మాదిరిగా చదువుతున్న పిల్లల యొక్క తల్లిదండ్రులు, తర్వాత టీచర్స్కి మధ్య ఒక మంచి ఆత్మీయ బంధం కూడా ఏర్పడేదానికి మంచి అవకాశం మనకి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు మనకి గౌరవనీయ మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన ఉప ముఖ్యమంత్రి, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శివకుమార్, ఎంఈఓలు సుప్రజ, విద్యా కమిటీ చైర్మన్ సుజాత, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
మనుబోలు మండలంలోని అక్కంపేట గ్రామంలో ఉన్న నారపిరెడ్డి సీతారామిరెడ్డి ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ నారపిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు సురేంద్ర, ప్రసన్న, ఏఎస్ఐ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. బస్సులో ఎక్కినాక దిగిన ఎందుకు చేస్తున్నాం అనేది చేసిన కేర్ తీసుకొని వచ్చిన అవకాశాన్ని దాంతోపాటు కూడా నేర్చుకుని కొన్ని విషయాలు మీకు తెలియజేయాలి వాళ్ళకి. సో కాబట్టి ఆ వచ్చిన అవకాశాన్ని ఉదయాన్నే ఏ విధంగా అయితే ప్రైవేట్ స్కూల్కి ఏ విధంగా బస్సు వస్తుందో పక్కన చెట్లు ఉంటాయి. ఇటీవల నేను ముతుకులో ఉన్నప్పుడు మెగా టీచర్స్ పేరెంట్స్కి సంబంధించినటువంటి మీటింగ్ కండక్ట్ చేయడం చాలా శుభపరిణామం. ప్రతి పాఠశాలలో ఉండేటటువంటి వసతులు, అదేవిధంగా విద్యార్థులకు ఉండేటటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కూడా చాలా సంతోషకరం. అయితే ఈ తీసుకునేటటువంటి ఫీడ్బ్యాక్ని ప్రాపర్గా అనాలిసిస్ చేసి మంచి విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి సంబంధించి మంచి బాటలు వేస్తారని ఆశిస్తున్నాం. ఈరోజు దాతగా ఈ పాఠశాలకు రావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. దాతల్ని గౌరవించడం, అదేవిధంగా పూర్వ విద్యార్థుల్ని ఆహ్వానించడం కూడా పాఠశాల విద్యలో శుభపరిణామం తెలియజేసుకుంటున్నాం. దాతలకు సంబంధించి గతంలో ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 162 జీవో ఇచ్చినారో దాన్ని రద్దు చేసి దాని స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఎంఎస్ నెంబర్ 13 తేవడం జరిగింది. అందులో పాఠశాల యొక్క దాతల పేర్లు పెట్టుకోవాలంటే ఒక హై స్కూల్కి సంబంధించి దాదాపు 3 కోట్ల రూపాయలు వెచ్చించాలని జీవోలు పేర్కొనడం వల్ల ఈరోజు చాలామంది దాతలు ఆ పాఠశాలల వైపు చూడడం మానేస్తున్నారు. కాబట్టి ఆ జీవోని వెంటనే రద్దు చేయాలి. ఈ యొక్క దాతలుగా కావచ్చు, అదేవిధంగా పూర్వ విద్యార్థులు కూడా ప్రతి పాఠశాలలో వాళ్ళు పాలు పంచుకోవాలంటే ఆ జీవోని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు విద్యార్థులకు సంబంధించి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా హై స్కూల్స్ తీసుకురావడం, ప్రతి సబ్జెక్టుకి ఒక టీచరు ఉండాలనేటువంటి ఆలోచన చేసినటువంటి గత ప్రభుత్వం ఆ పిల్లలు ఏ విధంగా ఆ పాఠశాలకు రావాలి, ఆ పాఠశాలలో ఉండేటటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి రవాణా సౌకర్యాలు ఏవి కూడా పట్టించుకోలేదు. కాబట్టి పారిశుద్ధ్య లోపంతో పట్టణంలో విష జ్వరాలు విపరీతంగా ఉన్నాయని వెంటనే ఫ్యాగింగ్ చేపట్టాలని సిపిఐ నాయకులు ఇన్సాఫ్ కమిటీ ప్రతినిధులు కోరారు. గూడూరులోని పురపాలక కార్యాలయంలో కమిషనర్ వెంకటేశ్వర వారు కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం నాయకులు జమాల్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రయ్య, కాళేషా, ప్రభాకర్, శశి తదితరులు పాల్గొన్నారు. కమిషనర్లు కానీ పోలీసులు కానీ ఎవరైనా కానీ రాజకీయ నాయకులు వస్తే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలనేది ఫస్ట్ నేర్పించి పంపిస్తున్నారు. అంతకుముందు రాజకీయ నాయకులు చెప్తే ఇవి దాని మీద పరిష్కరించేదానికి ప్రయత్నం చేస్తానని చెప్పి చేసేవాడు. అట్ట కాకుండా ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో మనకు వాయిస్ లేదు. పరిస్థితి ఏంటంటే ఏం మాట్లాడతారు ఆయన మన సలహా చెప్తే ఆ రకంగా. కాబట్టి అవి కాదు, ముందు గూడూరు మున్సిపల్ కమిషనర్ గారిని కలిసాము. పట్టణంలోని పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. ముఖ్యంగా గూడూరు పట్టణంలో దోమలు ఎక్కువైపోయి ప్రతి ఇంట్లో ఒకరు జ్వర పీడితులు ఉన్నారు. జ్వరాల బారిన పడి చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాల బారిన పడి అందరూ అవస్థలు పడుతున్నారు. దీంతో మేము ఇక్కడికి వచ్చి ఫాగింగ్, ఇంతకుముందు మున్సిపాలిటీలో ఫాగింగ్ చేసేవాళ్ళు, దోమలు లేకుండా పోయేటి. ఇప్పుడు ఫాగింగ్ చేయడం లేదు. ఆ ఫాగింగ్ ప్రతిరోజు చేయాలని చెప్పేసి, ప్రతి వార్డులో చేయాలని చెప్పేసి ప్రధానంగా మనుబోలులోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐ రాకేష్ మాట్లాడుతూ పిల్లల్లో క్రమశిక్షణ పాఠస్థాయి స్థాయి నుండే రావాలన్నారు. వారి ప్రవర్తనను తల్లిదండ్రులు గుర్తిస్తుండాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు డేవిడ్, ఎస్ఎంసీ చైర్మన్ బండికట్టు రవీంద్రబాబు, ఉద్యాన శాఖ అధికారి సుబ్బారావు, ఎంఈఓ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హాజరు శాతము 100కు వాళ్ళకి ప్రోత్సాహక బహుమతి ఎవరైతే వస్తారో వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. హాజరుకి కృషి చేసినటువంటి పేరెంట్స్ కూడా వచ్చి లేదా. గూడూరు మండలంలోని పాలిచల గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ కాటంరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ పిగిలం జయకుమార్, సభ్యులు, తల్లిదండ్రులు మరియు ప్రధానోపాధ్యాయులు బాలాజీ నాయుడు, ఉపాధ్యాయుడు హరిబాబు తల్లిదండ్రులు పాల్గొన్నారు. మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. భోజన వసతి కూడా కల్పించారు. ప్రతిరోజు లేని గ్రామంగా తీర్చిదిద్దడానికి తోడ్పాటు
శ్రద్ధగా తర్వాత డిసిప్లిన్ బాగా పెరిగింది. బాగా చేస్తాను. వాడు ఎన్ని రోజులు పడి జరిగింది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెందు పుట్టినట్టు తీసుకుంటే కూడా జరుగుతుందా? అక్షరాలు ఇదివరకు సమావేశం జనరల్ మనం పెట్టుకునేవాళ్ళం, ఒకటి పెట్టుకోవాలి వాస్తవం. ఈ సమావేశానికి మాత్రం ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చింది. తల్లిదండ్రుల్ని అడిగి దగ్గర చేయాలా, బడిలో జరిగేటువంటి ప్రతి కార్యక్రమము తల్లిదండ్రులకు తెలియాలా, బడిలో పిల్లవాడి ప్రయత్నం ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు, బడికి వచ్చి నాకు ఏం చేస్తున్నారు, తర్వాత మిగతా యాక్టివిటీస్ ఎలా ఉన్నారు, ప్రవర్తన భాష ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నీ ఖచ్చితంగా తల్లిదండ్రులకు తెలియజేయాలా. అలాగే బడి అభివృద్ధికి సంబంధించి, అలాగే మీ పిల్లలటువంటి విద్యకు సంబంధించి మీ దగ్గర జరిగిన సూచనలు సలహాలు మా పిల్లలకి ఇచ్చేస్తే బాగుంటుంది. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఎగువ వీరారెడ్డిపల్లిలో సబ్ రిజిస్ట్రార్ నందకిషోర్ జన్మదినం సందర్భంగా దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో వంశీకృష్ణ, రాజేష్ బాబు, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఎవరమ్మా అక్కడ ఇస్తారు. శ్రీ లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర అయ్యప్ప స్వామి వారి దేవస్థానం నందు మన గూడూరు సబ్ రిజిస్టర్ గారు అయినట్టి నందకిషోర్ గారిది పుట్టినరోజును పురస్కరించుకొని ప్రాంతంలో నివసిస్తున్నట్టి పేద దివ్యాంగులకు ఈ చలికాలాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి దుప్పట్లను పంపిణీ చేసేదానికి సహృదయంగా దాతృత్వం వహించినట్టి నందకిషోర్ గారికి వారి కుటుంబ సభ్యులకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. కాబట్టి ఇటువంటి ఉన్నత విలువలు ఎంతో సంపాదించామన్నది కాకుండా మన తోటి పేదలకు ఎంత పంచిపెట్టామన్నా. మా సబ్ రిజిస్టర్ అంటే గూడూరు సబ్ రిజిస్టర్ నందకిషోర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇవి ఆయన చేసే ఒక గొప్ప కార్యము. ఇదే కాకుండా ఇట్లాంటివి మరెన్నో చేస్తూ ఉంటారు. అతను ఖచ్చితంగా అందిస్తారనేసి మీకు తెలియజేస్తున్నాను. అతను నాయుడుపేట పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి పాఠశాల నుండి బజార్ వీధి మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ మానవహారం చేపట్టారు. రోడ్డు నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని ప్రిన్సిపాల్ రవీంద్ర బాబు తదితరులు కోరారు. తల్లిదండ్రులకు కానీ వాళ్ళలో కానీ ఒక అవగాహన రావాలి. ట్రాఫిక్ రూల్స్ ఎట్లా పాటించాలి, సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక జీవితం పోయినప్పుడు, మిస్ అయినప్పుడు దానివల్ల ఒక కుటుంబం ఎంత నష్టపోతుందో ఒక సామాన్య పౌరుడిగా మనందరికీ తెలుసు. ఇలాంటి బాధ్యతని ప్రతి పేరెంట్కి, ప్రతి విద్యార్థికి తెలియాలి, మన సమాజానికి తెలియాలనేటువంటి ఉద్దేశంతో, ఒక గొప్ప ఉద్దేశంతో శ్రీ చైతన్య మేనేజ్మెంట్ వారు ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నెలలో భాగంగా సేఫ్ ఇండియా అనేటువంటి మంచి క్రమశిక్షణతో విద్యను అభ్యసించి కుటుంబ అభివృద్ధితో పాటు దేశాభివృద్ధి కృషి చేయాలని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం కోరారు. నాయుడుపేట పట్టణ పరిధిలోని ఎల్ఏ సాగరం బెరదవాడ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రూత్రో బోలా, దాదా బిర్లా, నాయకులు విజయభాస్కర్ రెడ్డి, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్య సారు నీళ్ళు అంటలేసి కూర్చోండి, బాగా రావాలి. ఒకే ఒక ఎమ్మెల్యే ఒక వినూత్నమైన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు మారాయి. మరి విద్యార్థి తల్లిదండ్రులు నేరుగా తమ పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంది, వాళ్ళకి నాణ్యమైన భోజనాలు అందిస్తున్నారా లేదా, విద్య సక్రమంగా చెబుతున్నారా లేదా, తమ పిల్లలు ఆ స్కూల్లో ఎంతవరకు చదువుకున్నారనే దాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునే దానికి తల్లిదండ్రులు,
ఉపాధ్యాయులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు నారా లోకేష్ బాబు గారు. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. దీనివల్ల మన పేరెంట్స్ టీచర్స్ ఏమైనా సమస్యలు ఉంటే లేదా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఏదైనా సబ్జెక్ట్లో వెనకబడి ఉంటే తెలుసుకోవడానికి, వాళ్ళ పిల్లల స్టేటస్ తెలుసుకోవడానికి ఇది మంచి వేదికగా పెద్ద మెగా పీటీఎంగా అరేంజ్ చేయడం జరిగింది. సో దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని పేరెంట్స్ అందరూ కూడా టీచర్స్తో మాట్లాడి పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, దేనిలో అయినా వెనకబడి ఉంటే టీచర్స్కి చెప్పడం, ఏమైనా కంప్లైంట్స్ ఉంటే తెలుసుకోవడం, లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే టీచర్స్ ద్వారా హెచ్ఎం గారికి తెలియజేస్తే ఈ సార్ట్అవుట్ చేసుకోవడానికి ఒక అవకాశం. మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు ఈ గూడూరు మండలంలోని కొందకూరు సమీపంలోని కనుమరాయకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ భగవాన్ వెంకటేశ్వర దేవాలయంలో శనివారం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాద్ స్వీకరించారు. ఉభయదాతలుగా చెరుకుమూడి అంకయ్య, గురుప్రసన్న కుటుంబ సభ్యులు వ్యవహరించారు. स्वामी वेंकयाय दुर्गाय साधुवेशाय कैस्व महाराज की अग्निहोत्र भगवान मनोवांचिष्टकाम्याद् फलसिद्धिरस्तु। ओम नारायण श्री समर्थ सद्गुरु भगवान वेंकटेश्वर महाराज की अन्नदान महाप्रभु समर्थ सद्गुरु श्री भगवान वेंकटेश्वर महाराज की ఈ రోజు మన చెల్లపల్లి పార్వతీ మహాదేవ శంభో శంకర వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పండుగ వాతావరణంలో ఆత్మీయ సమావేశాలు. గూడూరులోని జడ్పీ బాలుర బాలికల ఉన్నత పాఠశాలతో పాటు సిఎస్ఎం పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మైనింగ్ వద్దంటూ నిరసన. తిరుపూరు మండలంలో నెలపల్లి నెట్టపల్లి గ్రామ సమీపంలో తెల్లరాయి మైనింగ్ నిలిపివేయాలంటూ అధికారులు కోరుతూ నిరసన వ్యక్తం చేసిన కూటమి నాయకులు, స్థానికులు.
అవగాహన పెంచుకోండి. గూడూరులోని కోర్టులో జరిగిన మధ్యవర్తిత్వంపై అవగాహన సదస్సులో పాల్గొని సూచనలు ఇచ్చిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం. చంద్రబాబు లోకేష్ ఆలోచనలతో సమావేశం నిర్వహించడం అభినందనీయం. చిల్లపూరులోని జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సేవాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.